అసలు మీరు ఇంట్రోలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిందే విద్యాశాఖ. అవును, ఫస్ట్ మీరు లెక్కలు అవును చెబుతూ సార్, అవును. విద్యాశాఖ మంత్రినే మీరు మెన్షన్ చేశారు. ఎంత 32,308 కోట్లతో మరి అటు పంచాయతీరాజ్ శాఖ ఇటు విద్యాశాఖ, అంటే ఇదంతా మనం సంపద సృష్టిగానే చూడాలి. ఎస్ సార్. వీళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడులు ఏది భవిష్యత్తుకి పునాదులు. మనం ఇందాక అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి మీకు సతీష్ గారు అతను దగ్గర అసలు 3% చేయగలిగారు. దారుణంగా విఫలమైంది అక్కడే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనం తీసుకున్నట్లయితే 2022-23 దానిలో అతను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది మరి 7,244 కోట్లు. వెరీ మైనర్. ఏది 3% అండి. అసలు జిఎస్డిపితో పోలిస్తే 0.5%. సార్ మొత్తం బడ్జెట్లో మీరు అన్నట్టు 3%. అంటే మీరు మూలధనం ఏమంటే అంటే ప్రాజెక్టులు మూలబెట్టాడని, పేదల ఇళ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశాడని అతను చెడ్డ పేరు మూటగట్టుకున్న దీంట్లో అదే ఇప్పుడు ఈ 9 నెలలు నిన్న మనం కాగ్ ఇచ్చింది. అవును, జస్ట్ అది మామూలుగా కాగ్ ఈ మధ్య ఏం చేస్తుంది, సంవత్సరానికి ఒకసారి ఇవ్వకుండా క్వార్టర్ ఇచ్చేస్తుంది. అవును సార్. అంటే గతంలో ఎట్లా ఉండేదంటే బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు ఆ కాగ్ రిపోర్టు సభ ముందు పెట్టడం, అందరం తీసుకోవడం అనేది జరుగుతుండేది. కానీ ఇప్పుడు అలా లేదు, క్వార్టర్ ఇచ్చేస్తున్నారు. 4 సార్లు వస్తుంది. అంటే దానివల్ల అప్రమత్తం చేస్తున్నారు. ఒక రకంగా ఏది ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే పూడ్చుకోవడానికి వీలుగా ఈ 9 నెలల్లో నేను చూస్తే అంటే అప్ టు డిసెంబర్ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏది ఈ కూటమి ప్రభుత్వం మరి దగ్గర మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన 19,224 కోట్లు పెట్టారు.